మొత్తం ఈ నిర్మాణ కార్యక్రమాలన్నీ సద్గురువుల అనుగ్రహం సూచనలతో విదేశాల్లో ఉన్న మురళీబాబు, విమల్ అగర్వాల్ వంటి సద్గురు శిష్యుల ఆలోచనలు, స్వదేశంలో నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ అగర్వాల్, సన్యాసిరావు, రామ్మోహన్ల సేవా నిరతితో ఎంతో విజయవంతంగా పూర్తయ్యాయి. నిర్మాణ కాలంలో ఎటువంటి ఆటంకాలు కలగలేదు. ఎల్ వెంకటేష్ అనే సద్గురు శిష్యులు నిర్మాణ కార్యక్రమ పర్యవేక్షణ చేశారు. శ్రీక్షేత్ర శ్రీ సాయి సుందర నందనంలో 30వ తారీఖు ఏప్రిల్ మాసం 2007 వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు సోమవారం ఉదయం 7:23 విగ్రహ ప్రతిష్టకు సద్గురువులు సంకల్పించారు. త్రిరాత్ర దీక్షతో జరిగిన ఈ ప్రతిష్టా మహోత్సవ వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. చతుర్వేద పండితులు, ఘన పాటీలు వేద పారాయణలు చేస్తుండగా ఎంతో శాస్త్రబద్ధంగా ప్రతిష్టా కార్యక్రమాలు నడిచాయి. ప్రతిష్టా కార్యక్రమాల్లో సద్గురువులకు తులాభార నిర్వహణ జరిగింది. ఆ రోజుల్లో జరిగిన అన్నదానం మాటలకు అందని విధంగా నడిచింది. శ్రీ క్షేత్రపాలకునిగా భారీ హనుమంతుడు ఆశ్రమ ప్రవేశ ద్వారం వద్ద ప్రతిష్ఠించబడినాడు. హృదయానికి ఎంతో ఆహ్లాదకరంగా ప్రతిష్టలు నిర్వహించారు సద్గురువులు. ఆశ్రమంలో సత్యనారాయణ గారు, సుబ్రహ్మణ్యం వారి పర్యవేక్షణలో కొబ్బరితో పాటు వివిధ వృక్షాలు నాటబడ్డాయి. షిరిడి సాయి, వెంకయ్య స్వామి విగ్రహాలతో పాటు ధుని ప్రతిష్ఠ జరిగింది. అన్నదాన మందిరంలో షిరిడి సాయి, వెంకయ్య స్వామి వారితో పాటు సమర్థ నారాయణ మహారాజ్ వారిని ప్రతిష్ఠించారు. ఆశ్రమంలో దేవతా ప్రతిష్టల తర్వాత దేవీ నవరాత్రుల్లో చండీ పారాయణం, శ్రీచక్ర నవావరణ అర్చన, చండీ హోమాలు, తుని నుంచి వచ్చిన రావాడ శేషు మొదలగు వారు నిర్వహించడం ప్రారంభం అయింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నేటి వరకు ఆ కార్యక్రమాలు యథావిధిగా సాగుతున్నాయి. శ్రీచక్ర తీర్థం ఎటువంటి విచక్షణ లేకుండా అందరికీ అందించడం సద్గురువుల్లోని సామర్థ్యానికి నిదర్శనం. 15వ తేదీ జూన్ మాసంలో 2007 సంవత్సరంలో సద్గురువులు కుర్చీలో కూర్చుని మంత్రజపం చేసుకుంటూ ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో వారికి పెద్ద వెలుగులో శ్రీచక్ర దర్శనం కలిగింది. అంతకు ముందు రోజు మధ్యాహ్న సమయంలో సద్గురువులు తూర్పు వైపు తలపెట్టి పడమట చూస్తూ, అనగా పడమటి ముఖంగా నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో పూర్తి నిద్రావస్థలో లేరు. మంత్రజపం జరుగుతున్న సమయంలో సర్వాభరణ భూషితై మహా సౌందర్యంతో వారి తల దగ్గర తలపెట్టుకుని తూర్పు ముఖంగా అమ్మవారి దర్శనం లభించింది. సద్గురువులు అతి స్వల్ప కాలస్మరణ మాత్రం చేత అమ్మవారి సాక్షాత్కారం పొందారు. కనుకనే కులమత భేదం లేకుండా శ్రీచక్ర తీర్థం అందరికీ ప్రసాదించగలిగారు. యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై 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 నమో నమః. ఆశ్రమ నిర్మాణం పిదప గురు పౌర్ణిమ, భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, కార్తీకంలో రుద్రాభిషేకాలు, అన్న సమారాధన, దత్త జయంతి, దాసనవమి, శ్రీరామనవమికి శ్రీరామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశికి బ్రహ్మోత్సవాలు, శ్రీరామ కళ్యాణం, పట్టాభిషేకాలు, అమ్మవారికి శ్రీచక్రార్చనలు జరపబడుతున్నవి. హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు నిర్వహిస్తున్నారు. ప్రతి ఉత్సవంలో వేలాది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది.